ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవాది దేవుని నామాన్ని మహిమ పరచవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 తెలియచేస్తూ ఆ సర్వశక్తి కలిగిన దేవునికి, ఆ సర్వాధికారి అయిన దేవునికి మనము హృదయపూర్వకముగా మనము స్తుతులు తెలియచేద్దాం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో మనం స్తుతించినట్లయితే మన స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడండి. మన స్తుతులకు పాత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ఈ యొక్క సమయంలో ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో తానుంటానని వాగ్దానము చేసిన గొప్ప ఘనమైన దేవుడు కనుక ప్రతి ఒక్కరము కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా మన దేవుణ్ణి స్తుతి తెలియచేద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తెలియచేస్తూ పరిశుద్ధుడమైన దేవా స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారివైన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్తమును తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించే గొప్ప ఘనమైన దేవానికి స్తోత్రం 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 అని తెలియచేస్తూ మరి క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు, సర్వజనుల ప్రయాసనంతటిని తీసివేసి మరి జనులకు క్షేమాన్ని, దీర్ఘాయువును నింపే దేవుడు, సంతృప్తితో నింపే దేవుడు. ఆయన తన వాత్సల్యతను మన జీవితంలో అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడైన దేవుడిగా ఉంటూ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటూ ఉండగా సహాయము చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో మనము ఆ ప్రభుని సేవించినట్లయితే, ఆ దేవుని ఆరాధన చేసినట్లయితే మన స్థితి పరిస్థితి మార్చబోతూ ఉన్న దేవుడు కనుక కొద్ది నిమిషాలు మన యొక్క క్షేమము మనము పొందుకొనున్నట్లు, దేవుని దీవెన ఆశీర్వాదం పొందుకొనున్నట్లు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటూ ఉన్నది. ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉండే దేవుడు కనుక కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే, క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే, క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైనని సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైనని సత్యవాక్యముతో. సజీవుడవైనా యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆరాధించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడవైన దేవా, మహోన్నతుడవైన దేవా, నీవు సజీవుడవైన దేవుడిగా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో అయా మరి వాక్య స్వరూపి అయిన దేవునిగా మాతో మాట్లాడి మహిమ పొందమని, సమస్త మహిమ సమస్త ఘనత నీ ఉన్నతమైన నామానికి తెలియచేస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రతి నిత్యము మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నామని, మీ యొక్క పరిస్థితులు స్థితిగతులంతయు దేవుడు మార్చగలిగిన దేవుడు, దీవించి విడిపించే దేవుడు అని తెలియచేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 25వ వాక్యము. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన తరువాత భూమి మీద నిలిచెననియు నేనెరుగుదును. ఆమెన్. అయితే నా విమోచకుడు సజీవుడు. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ప్రభువు ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు అని తన సేవకుడైన యోబు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడుగా ఆయన ఉన్న దేవుడు. ఆయన ఈ యొక్క సమస్త మానవాళి నిమిత్తము తన ప్రాణాన్ని ధారపోసి తాను తెలియచేసిన విధంగా 3వ రోజు మరణ పునరుద్ధానుడుగా లేచిన ఘనమైన దేవుడు. మరి మరణ పునరుద్ధానములో మొదటిగా లేచిన ప్రథముడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి తన దాసుడు అయిన యోబు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోబు ఊజు దేశమంతటిలో ఆయన ధనికుడుగాను, దేవుని యందు భయ భక్తులు కలిగి చెడుతనమంతయు విసర్జించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే యోబు తన జీవితములో తనకున్న నీతిని బట్టి, యథార్థతను బట్టి మరి దేవుడు తనను పరీక్షించినప్పుడు
భయంకరమైన శ్రమలలో యోబు బాధించబడ్డాడు. తన శరీరం అంతయు కూడా మరి వ్యాధితో నిండబడి ఉన్నది. తనకు కలిగిన సమస్తము కూడా మరి లయమైపోతూ ఉండగా కూడా యోబు తనకు కలిగిన దుఃఖమందు, యోబు తనకు కలిగిన శ్రమలన్నింటిలో ఏమాత్రము దేవుణ్ణి దూషించలేదు. తన యొక్క భార్య వచ్చి, నీవింకను యథార్థతను నమ్ముకుందువా? ఆ దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్మని యోబును వచ్చి దూషించి శోధించినప్పుడు యోబు తెలియచేస్తాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుని వలన మనము మేలే అనుభవింతుమా, కీడును కూడా అనుభవింతుము, అయినను దేవుణ్ణి స్తుతిస్తాను అని తన యొక్క యథార్థతను ఏమాత్రము విడిచిపెట్టలేదండి. నోటి మాటతో కూడా పాపము జరిగించలేదు. మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-10 వాక్యములో మనము గమనించగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథములో మృతులు దేవుణ్ణి ఏమాత్రము స్తుతించరు, మృతులను పాతిపెట్టుకొననిము అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు. మన ఈ లోకములో మనము గమనించినట్లయితే సున్నము కొట్టిన సమాధి వలె మనం ఉంటున్నామని ప్రకటన గ్రంథములో తన దాసుడైన యోహాను ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. బాహ్యముగా మనము చూసినట్లయితే సున్నము కొట్టబడిన సమాధి వలె బాహ్య స్వరూపము మనము ఏ లోపము లేకుండా మనము ఉంచాము. అయితే లోపల మరి ఎముకలు మరణకరమైన నశించిన దాని వలె ఉంటుంది అని తెలియచేస్తాడు. మరి దేవుణ్ణి నమ్ముకుంటున్న మనము మన యొక్క హృదయ పరిస్థితి ఎలాగున ఉన్నది, మనల్ని మనము ప్రశ్నించుకోవాలండి. బాహ్యముగా చూడడానికి మనము సజీవముగా జీవిస్తూ ఉన్నామేమో, అయితే ఆత్మ సంబంధముగా దేవునికి బహు దూరముగా, లోకానికి బహు సమీపముగా ఉండి మనము మృతులముగా ఉంటూ ఉన్నామేమో, మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు యొక్క సమస్త మానవాళి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని ధారపోసి మరణాన్ని గెలిచి మరణ పునరుద్ధానములో మొదటివాడుగా ఆయన లేచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దేవుడు తనకు కలిగిన సమస్యలన్నింటిలో, తనకు కలిగిన దుఃఖము వేదనలన్నింటిలో నన్ను విడిపించే దేవుడు, ఆయన సజీవుడు అని యోబు తనకున్న విశ్వాస్యతను మనకు తెలియచేస్తూ ఉంటూ ఉండగా, ఈరోజు ఆ యొక్క దేవుణ్ణి నమ్ముకుంటున్న మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? ఒక ప్రశ్న. యోబు గ్రంథము 13-15లో గమనించినట్లయితే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టేదను అని తన యొక్క విశ్వాసాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు తన యొక్క విశ్వాసములో తనకున్న సమస్యలన్నింటిలో విమోచించగలిగిన దేవుడు అని ఒక నిశ్చయతను మనకు తెలియచేస్తూ, ఆయన కొరకు నేను కనిపెట్టుకొనేదను అని తెలియచేస్తూ ఉన్నాడు. తన భార్య వచ్చి తనను మరణము కమ్ము అని తెలియచేసినప్పుడు కూడా తన యథార్థతను ఏమాత్రము కోల్పోలేదు. ఇదిగో నోటి మాట చేతనైనను ఆయన
పాపము చేయలేదండి. ఈరోజు ప్రభువుని నమ్ముకుంటున్న మనము మరి ఎట్లాంటి విశ్వాస్యతను కలిగి ఉంటున్నామో మనల్ని మనము ప్రశ్నించుకోవాలండి. ఈ రోజున యోబు వలె మనం యథార్థత విషయంలో ఈ లోక సంబంధమైన పాపమునకు దూరముగా ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నట్లయితే యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదాలు కలుగజేసిన దేవుడు ఈరోజు మన జీవితములో కూడా రెండంతలుగా దీవించడానికి చాలిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు అని తెలియచేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక అలాగున మనల్ని మనము ఆ సజీవుడైన దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నీవు సజీవుడవైన దేవుడిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా మృతులు నిన్ను ఏమాత్రము స్తుతించరు, కానీ సజీవులే నిన్ను స్తుతిస్తారు తండ్రి. స్తోత్రాలు. ఈరోజు మేము సజీవులమై తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నందుకు అయా నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మీరు వాక్యమై ఉన్న దేవుడిగా మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ అలాంటి యోబు వంటి నిశ్చయతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా అయా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభువా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో తండ్రి, నీ రక్తము ద్వారా తండ్రి అయా మీరు స్వస్థత అనుగ్రహించమని తండ్రి, అనారోగ్యమును మీరు స్వస్థత కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరతది తీర్చబడునుగా కానీ పలుకుతూ ఉన్నాను తండ్రి. సమాధానము లేని నెమ్మది లేని కుటుంబాలలో సమాధానాన్ని కలుగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా ప్రాముఖ్యముగా ఈ యొక్క సమయంలో అయా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరసన మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ఎదుట జరిగిస్తున్న ఈ పరిచర్యను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా అడుగు పెట్టు ప్రతి స్థలములో మీరు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి డిస్టర్బెన్స్ను తండ్రి సర్వశక్తి కలిగిన నీ నామంలో మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వ్యతిరేకతను యేసు నామంలో కొట్టివేస్తూ ఉంటూ ఉండగా ప్రభువా ఈ యొక్క పరిచర్యను కుడి వైపున, ఎడమ వైపు, ముందు వెనుక, నలు దిశల మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యముగా జరిగించిన ఈ యొక్క ప్రార్థన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడలను మీరు దీవిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ తండ్రి అయా మృతులు కాక సజీవుడవైన నిన్ను తండ్రి స్తుతించున్నట్లు అయా తండ్రి నీకు మహిమార్థముగా వారికి దీవెనకరంగా జీవించుటకు కృపను అనుగ్రహించమని తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, సమస్త